హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లన్నం చూపిస్తున్నానండి. మీరు ప్రసాదంగా ఇలా చేసి పెడితే మనకు ఫాస్ట్గానే అయిపోతుందండి. బెల్లన్నం అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనము. నేను కుక్కర్ ఏం యూజ్ చేయట్లేదండి, ఇది ఇత్తడి పాత్ర తీసుకున్నాను. దీంట్లో నేను ప్రసాదాలు మాత్రమే చేస్తానండి. ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ వరకు పెసరపప్పు తీసేసుకోండి. 2 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసిన వాటర్ అంతా పూర్తిగా వంపేసేయండి. ఇలా వంపేసిన తర్వాత మనం వాటర్ అనేది తీసేసుకోవాలండి. మనం ఒక గ్లాస్ బియ్యం 3/4 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా 6 గ్లాస్ వరకు నీళ్ళు తీసేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మనకు పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది, అన్నం కూడా మెత్తగా ఉడికిపోతుందండి 6 గ్లాసులతో. మనం ప్రసాదం కాకుండా మామూలుగా తీసుకుంటే 4 గ్లాస్ వరకు సరిపోతుందండి. ప్రసాదం కాబట్టి కొంచెం మనకు మెత్తగా ఉండాలి కాబట్టి కంపల్సరీగా 6 గ్లాస్ తీసేసుకోండి, సరిపోతుంది. మీరు ఇదే పాత్రలో తీసుకోవాలని ఏమీ లేదండి, మీరు కుక్కర్లో అయినా వండుకోవచ్చు. నాకు ఒక 10 నిమిషాల తర్వాత మెత్తగా ఉడికిపోయిందండి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలండి 2 గ్లాసుల వరకు పాలు తీసేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. మనం పప్పు బియ్యం అయితే ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో పాలు కూడా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత దింపేసేయండి. దింపేసి అన్నం అంతా మెత్తగా చేసేసుకోండి. పాలల్లో మొత్తం కలిసిపోవాలి మనకు అన్నం అంతా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా మనకు పాలలో కలిసిపోతుందండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్కు 1 గ్లాసున్నర వరకు బెల్లం తీసేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసి పూర్తిగా కరిగించుకోండి. బెల్లం అనేది మనకు ఒక 2 నిమిషాల్లో కరిగిపోతుందండి బెల్లం అనేది. ఇలా కరిగిన తర్వాత కొంచెం బుడగలుగా వస్తుంది మనకు, చూడండి. ఇలా వచ్చినప్పుడు చేత్తో చూడండి, మనకు తీగలాగా సాగుతూ ఉండాలండి, కొంచెం లైట్గా అలా. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ అన్నంలో పోసేయండి. ఇలా చేయడం వల్ల మనకు పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి. మనం పాలు పోసిన తర్వాత గ్యాస్ మీదనే ఉంచితే మనకు పాలు అనేది విరిగిపోతాయి ఆ వేడికి అనేది. ఇప్పుడు పూర్తిగా కలిపిన తర్వాత బెల్లం పాకం అనేది దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కూడా చాలా బాగుంటుందండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి దీంట్లోకి. నిమిషాల పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. మరొక పక్కన ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. దాంట్లోకి బాదం, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మరొక పక్కన ఉడికించుకుంటున్నాం కదండి, దాంట్లోకి ఇవి వేసేయండి. వేసేసి మొత్తం కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లన్నం అనేది తయారైపోయింది. ఇది మీకు ప్రసాదంగా కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ట్రై చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.